హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బేగం బజార్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి కలెక్షన్లో ఎంత కాస్ట్లో ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూపిస్తాను. ఈ షాప్ కూడా మోస్ట్ ట్రెండింగ్ షాప్ అనమాట. మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ ఎక్కడ చూసిన ఈ షాప్ గురించి చెప్తారు. చాలా అంటే రీజనబుల్గా ఉన్నాయి. అన్ని షాప్స్తో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము చాలా చూసాము. చూడండి అన్ని కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ వీడియో అయితే కొంచెం షేక్ అవుతుంది, అది లైట్ ఎఫెక్ట్. షాప్లో లైట్స్ ఉంటాయి కదా అవి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్న అయితే ఇలా ఏమేమి కొన్నాం అనేది వీడియో చివరిలో చూపిస్తాను. జస్ట్ ముందైతే ఇలా చూపిస్తాను. కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టాను. చాలా అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు అయితే మేము ఈ మ్యారేజ్ అనుకున్న దగ్గర నుంచి అయితే అసలు షాపింగ్ అయితే మామూలుగా లేదు, ఘోరంగా షాపింగ్ అయితే చేసినాం. శారీస్ కానీ ఇటుక ఇవి కానీ బ్యాంగిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అసలు ఘోరమైన షాపింగ్ అయితే అయిందని చెప్పాలి. చాలా ఖర్చు కూడా ఎక్కువగానే వచ్చిందని చెప్పాలి. ఇక్కడైతే నేను చాలా ట్రై చేసిన. చాలా వరకు ఇక్కడ నుంచి 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. 2000 నుంచి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. మన ఇష్టం 2000లో తీసుకోవచ్చు, 3000, 4000 అలా. నేను తీసుకున్న వాటి కాస్ట్ ఎంత కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను. అంటే కొన్ని సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఇలా అయితే మంచిగా సింపుల్గా కొన్ని వేసుకోవచ్చు. ఇలా అంటే నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా కొన్ని నేను మీకు వీడియో చివరిలో చూపిస్తాను. కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు. అన్నీ అయితే ట్రై చేసిన. కొన్ని నేను తీసుకోవాలనుకున్నవి కొన్ని ట్రై చేసిన. ఇక్కడ చూడండి మంచిగా గ్రీన్ కలరు స్టోన్స్ అవన్నీ వచ్చి బాగున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం అది మొత్తం కూడా ఎలా ఉందంటే ఆ లైట్ ఎఫెక్ట్స్కి కొన్ని అన్నీ ఒకేలాగా కనిపించినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాత్రం. కానీ అక్కడ మాత్రం అలా ఏం అనిపించలేదు. ఇలా పెద్దవి అయితే ఏంటంటే శారీ మీదకి చాలా బాగుంటాయి అనిపించింది. కొంచెం ఇంక ఈ నెక్లెస్ ఇవన్నీ కొంచెం నెక్ దగ్గర ఉండే సెట్ అయితేనే కొంచెం హెవీగా ఉంది. అందుకే కొన్ని నేను వాటికి అడ్జస్ట్ చేసుకొని తీసుకున్నాను. మొన్న మా ప్రియాంక కూడా ఇక్కడికే వచ్చిందంట, తను తీసుకుంది కూడా ఉంది ఇందులో. ఇదే ఈ ఫ్రంట్లో ఉంది, మా ప్రియాంక తీసుకుంది సేమ్ అదే. తనవేమో రెండు కలిపి 3,500 అట్లయినాయి. నా మాత్రం కొంచెం 5,000 అలా అయింది. అంటే ఇంకొకసారి కొనుక్కుంటే ఇంకా మళ్ళీ కొనకుండా అయితే తీసుకున్నాను నేను. ఇంకా మళ్ళీ నాకు కొనాల్సిన అవసరం కూడా రాదనుకుంటా. ఇంకా కొన్ని మ్యారేజెస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా సరిపోతాయి అనిపించింది. ఎందుకంటే ఇంకా నా దగ్గర చాలా ఇంతకుముందు ఓల్డ్ కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి ఇవి సరిపోతాయి అనిపించింది. ఇంక ఇక్కడైతే చాలా అన్నీ మీకు కొంచెం స్టోన్స్ అవన్నీ ఒకేలాగా అనిపించడం వల్ల సేమ్ అని అట్లా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం. ఈ హారం మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ హారం నెక్లెస్ కొంచెం హెవీగా ఉంది. ఏదన్నా ఒకటి తీసుకుంటే శారీస్ మీదకి బాగుంటుంది అనిపించింది. ఒకటేమో నార్మల్గా ఉండాలి, ఒకటేమో హెవీగా ఉండాలి. లేదా హారమే కొంచెం మనకు పెద్దగా ఉందనుకో, నెక్ దగ్గర ఏ సింపుల్ పెట్టుకున్న సెట్ అవుతుంది. కానీ మనకు అదే పెద్దగా ఉంటే కొంచెం సెట్ అవ్వదు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పాకీజా ఫ్యాషన్స్. ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా చూసి వస్తున్నారు అక్కడికి పిక్స్ అవన్నీ. మనకి ముందు బేగం బజార్కి వెళ్తున్నామంటే మనం కొన్ని కలెక్ట్ చేసుకొని పిక్స్ తీసుకొని సేమ్ అలాంటివి తీసుకోవాలంటే మంచిగా మనం అక్కడికి వెళ్ళి ఎత్తుకోవాలంటే కొంచెం నిజంగా కూడా చాలా టైం పట్టిద్ది. మన దగ్గర వీళ్ళది పాకీజా ఫ్యాషన్స్ ఉంటాయి కదా, అది ఫాలో అవుతూ అందులో ఉన్నవి మనము స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్తే సేమ్ అవే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం కూడా ఈ వడ్డానాలు కూడా చాలా 3,000 పైగా ఉన్నాయి. కాకపోతే నేను 3,000 అట్లా ఏం తీసుకోలేదు, సింపుల్గా ఉన్నాయి. ఇవైతే కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయేమో 850, 900 ఉన్నాయి. కొంచెం మామూలుగా ఉన్నాయేమో 300, 340 అలా ఉన్నాయి. కాకపోతే మరీ 340 అయితే కొంచెం డెలికేట్గా అనిపించినాయి కాబట్టి నేను ఇక్కడ 800-900 అయితే తీసుకున్నాను. ఇంకా ఒకసారి నేను ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ కొన్నాను, కానీ అవి కొంచెం త్వరగా పాడైపోయినాయి. అందుకే కొంచెం మంచిదే తీసుకున్నాను. బ్యాంగిల్స్ శారీ చూపిస్తే వాళ్ళే ఇట్లా మొత్తం మ్యాచింగ్ చేసి ఇచ్చారు. కానీ లిటరల్లీ ఈ గాజులకైతే 900 ఫ్రెండ్స్, అసలు నమ్ముతారో లేదు. కానీ ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి 300 అనమాట. 900 అంటే 2 హ్యాండ్స్కి. ఇప్పుడు మనకు సెట్గా చూపించిందో 1 హ్యాండ్, ఇంకో హ్యాండ్ కూడా వస్తుంది. అంటే మొత్తం కూడా 450 పడ్డాయి. ఇలా మొత్తం టోటల్గా 2 హ్యాండ్స్కి కలిపి 900 పడింది. ఒక హ్యాండ్కి అయితే 450, అందులో కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా సర్లే కదని చెప్పేసి నేను ఫుల్ అయితే తీసుకున్నాను.
నిజంగా నిన్ననైతే బేగం బజార్లో అడావిడి అసలు ట్రాఫిక్ అయితే అదంతా కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి అసలు. మేమైతే ఇంకా వేరే షాప్స్కి ఎన్నో వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా ఎండ అవి సెలెక్ట్ చేసుకునేసరికి ఇంకా సరిపోయిందని చెప్పాలి. ఇంకా కొనేవి చాలా లీస్ట్ రాసుకున్నాను కానీ కొన్ని అయితే కొనలేదు. ఇక పొద్దున్నే మేము 10 అట్లా వెళ్ళాము. ఇంకా చాలా 4 అయింది అనుకుంటా. ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇంకా ఫుడ్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మామూలుగా అయితే అసలు బయట తినాం. ఏదన్నా షాపింగ్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా తింటాం. ఇక్కడ ఫుడ్ తినేసినాం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాతనైతే ఇంకేమేమి తీసుకున్నాను అనేది ఇంకా మీకు ఇలా చూపిస్తే అర్థం అవ్వదు. ఇప్పుడే నేను కవర్ నుంచి తీయాలనుకోవట్లేదు. ఇది పెద్ద హారం అన్నమాట. ఇది నెక్కుకి అవన్నీ మీకు శారీ మీద రెడీ అయ్యి చూపించినప్పుడే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి చెంపచీరలు అంటారు కదా అవి. ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకున్నప్పుడే చూపిస్తాను నేను, ఇంకా బయటకు ఓపెన్ చేయట్లేదు. ఇవి బ్యాంగిల్స్ నార్మల్ దాని మీదకి ఇట్లా తీసుకున్నా. వాళ్ళేమో సెట్ చేసినవి ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు మళ్ళీ అట్లా సెట్ చేయడం రాదు కదా. ఆ బాక్స్ అలాగే ఉంది, అది పెళ్లి రోజు వేసుకోవడానికి. ఇలా అయితే నా షాపింగ్ అయితే జరిగింది. ఇంతవరకు నేను కొన్నాను. ఇంకా వేరేవి కూడా నేను ఎప్పుడు కొనని కూడా కొన్ని కొన్నాను. అసలు ఫస్ట్ టైం కొన్నాను. ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఎప్పుడు కొనలేదు అవి. కొన్ని అయితే ఆన్లైన్లో కొన్నాను. ఇక్కడ నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఇవి నా దగ్గర ఓల్డ్వి ఇవి కూడా ఇంకా మామూలుగా వేసుకోవడానికి అవి కూడా తీసుకెళ్తున్నాను. మొత్తం కూడా ఇంకా సాటర్డే వెళ్ళాను, సండే మొత్తం కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకెందుకంటే వెళ్తాం కాబట్టి. ఇంకా కొన్ని ఇంకా వేరే కూడా నా దగ్గర రెడ్ది చౌకరీ ఉంటుంది. ఇంకా అవి ఉన్నాయి కానీ ఇంకా అవి లోపల ఉన్నాయి. ఇవన్నీ మొన్న తీసుకెళ్ళాను కదా, మళ్ళీ ఏమేమి వద్దు అనుకున్నవి లోపల పెట్టేసి కావాలనుకున్నవి తీసుకెళ్దామని మొత్తం సర్దుకోవడం అయితే జరిగింది. ఇదైతే నిజంగా 5000 పడింది. ఎవరైనా నమ్ముతారో లేదో కానీ ఇది. కానీ ఇంత కూడా ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు షైన్ కూడా అట్లనే ఉంది. ఎప్పుడైనా మనం ఇలాంటివి కొన్నప్పుడు ఊకే తీసి చేతులతో టచ్ చేయకూడదు. ఇది వచ్చేసి షుగర్ ప్రోడక్ట్ మేకప్ పౌడర్. ఫస్ట్ టైం కొన్నాను. అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు కొనలేదు, కానీ కొంచెం బాగుంటుంది. ఒకసారి మా వాళ్ళకి వాళ్ళు వాడినప్పుడు నాకు మంచిగా అనిపించింది, అందుకే అదే బ్రాండ్ కొనుక్కున్నాను. మమాయత్లో అయితే మాత్రం బీట్రూట్ లిప్ బామ్ కొనుక్కున్నాను. అదేమీ లిప్స్టిక్ కాదు, లిప్ బామ్. చాలా బాగుంది. ఆల్రెడీ నేను 4-5 టైమ్స్ వాడాను. చాలా బాగా అనిపించింది. న్యాచురల్ అనమాట. మమాయత్ బీట్రూట్ లిప్ బామ్ అనమాట. మామూలుది ఎప్పుడు నేను హిమాలయలో వాడతాను, కానీ ఇది బాగా అనిపించింది. ఇది తీసుకున్నాను. ఇంతకుముందు కూడా అంటే కొన్ని దగ్గర నుంచి ఒక 1 వీక్ నుంచి వాడాను. చాలా బాగా అనిపించింది. ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. అదెంత 235 ఎంత ఉంది ఆ లిప్ బామ్కి. ఇంక ఇలా అయితే నాకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. మొత్తం నేను ఇంకా ఊరు వెళ్తాను కాబట్టి ఇంకా బిఫోరే అన్నీ సర్దుకున్నాను. మళ్ళీ వెళ్ళే ముందంటే ఏమవుతుందంటే కొన్ని మర్చిపోవడం, కొన్ని ఈ బాక్స్లో ఉండడం, ఆ బాక్స్లో ఉండడం. నాకు ఈ జ్యువెలరీకి సంబంధించి 2 బాక్సులు ఉన్నాయి. ఇంకెందులో పడితే అందులో మర్చిపోతానే ఉంటాను. అసలుకు గుర్తుండదు అసలు. ఒక దాంట్లో పెట్టి ఒక దాంట్లో చూస్తూ ఉంటాం. ఇంక ఇలా అయితే కొన్ని అయితే ఇందులో సెట్ చేసి పెట్టుకున్నాను. నెయిల్ పాలిష్ కానీ, ఇంకా బ్యాంగిల్స్ కానీ, ఈ మొత్తం మేకప్ కిట్. అంటే మేకప్ అంటే ఏం లేదు, ఓన్లీ మేకప్ పౌడర్ ఒక్కడే కొనుక్కున్నాను. ఇలా అయితే రెడీ చేసి అన్నీ. ఇది వచ్చేసి మా ప్రియాంక కొనుక్కుంది. ఇది కూడా బాగా అనిపించింది. అక్కడ సేమ్ ఇదే ఉంది కానీ మళ్ళీ ఇద్దరికి సేమ్ ఎందుకులే అని నేను తీసుకోలేదు. సేమ్ ఇలాంటి టూ పీసెస్ ఉన్నాయి, ఇవే సేమ్. ఇది కూడా చాలా బాగుంది. తన శారీకి ఇదైతే మస్తు సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చినాయి. చాలా బాగా అనిపించింది. తినవి ఇంకా అవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఏంటంటే ఇవి అదే బట్ ఏమంటారు, బట్ పేరు నాకు గుర్తు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బేగం బజార్ వెళ్ళాలనుకుంటే అన్ని షాపులతో పోలిస్తే ఈ పాకిజా ఫ్యాషన్లో మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. మేము పక్కన షాప్లో కూడా చూసినాం కానీ అంత బాగాలేవు. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఈ షాప్లో. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ అడ్రస్ అయితే మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పర్ఫెక్ట్ షాప్ అని చెప్పొచ్చు. అంటే మీకు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉంటాయి కదా సమ్మర్లో, ఎవరికైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మీరు ఈ అడ్రస్ సేవ్ చేసుకొని వెళ్ళండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి. ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏ ఐటెం నచ్చింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.